శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వకం విశేష సర్వం గురవే సర్వలోకం విశేష భౌరవినాం నిధయే సర్వజ్ఞానం దక్షిణామూర్తయే నమ. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామహం. అపదపహర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. వాగర్థ ప్రతిపత్తే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు ఇప్పుడు ఎపిసోడు 49 చెప్పుకోవాలి. 48లో ఏం చెప్పుకున్నాం క్రితం దాంట్లో అని చెప్పనుకుంటే దానికి నిరుత్తరమే బదులు అంతటితో స్వాముల వారు భక్త్యావేశంతో చేతులను పైకెత్తి ఈ క్రింది శ్లోకములను చెప్పసాగారు. ఇప్పుడు కంటిన్యూషన్. అమల కమలాధివాసిని మనసో వైమల్యదాయిని మనోజ్ఞే సుందరగాత్రి సుశీలే తవ చరణాంబురుహం నమామి సదా. అజలాత్మజాచ దుర్గా కమలా త్రిపురేతి భేదిత జగతి యాస త్వమేవ వాచ మీశ్వరి సర్వాత్మనా ప్రసీద మమ. త్వచ్చరణాంభోరుహయోః ప్రణామహీన పునర్విజాతిరపి భూయ అనేదిమూక స్వద్భక్తో భవతి దేవి సర్వజ్ఞ. మూలాధార ముఖోద్గత విశతంతు నిభ ప్రభావతయా విస్తృతి లిపి ప్రాతాహిత ముఖ కరచరణాదికే ప్రసీద మమ. వర్ణతనోమృతవర్ణే నియమతిభిర్వర్ణితే యోగేంద్రైః నిర్ణీతకర్ణదూరే వర్ణయితుం దేహి దేవి సామర్థ్యం. ససురాసురమస్మౌళి ససన్ మణిప్రభా దీపితాం యుగానళినే సకలాగమస్వరూపే సర్వేశ్వరీ సన్నిధిం విదేహి మయి. పుస్తక జప వటహస్తే వరదావయ చిహ్న ఆరుబాహులతే కర్పూరామలదేహే వాగీశ్వరీ విశోధయాశు మమ చేతః క్షామాంబర పరిధ్యానే ముక్తామణి విభూషణే ముదావాసే స్మితచంద్రికా వికసిత ముఖేందు బింబే అంబికే ప్రసీద మమ. విద్యారూపే విద్యానాశిని విద్యోతితేంతరాత్మవిదాం గజ్జై సపద్యజాతై అజ్జైర్మునిభిः స్తుతే ప్రసీద మమ. త్రిముఖిత్రయీ స్వరూపే త్రిపురే త్రిదశాభివందితాంఘ్రియుగే తీక్షణ వలసిత వక్త్రే త్రిమూర్తి మూలాత్మికే ప్రసీద మమ. వేదాత్మికే నిరుక్త జ్యోతి వ్యాకరణ కల్పశిక్షాభిః స్వచ్ఛందోభిः సంతత క్లుప్త షడంగేంద్రియే ప్రసీద మమ. త్వచ్చరణ సరసి జన్మ స్థితి మహితధియాం లిప్యతే దోషః. భగవతి భక్తిమత స్వయి పరమాం పరమేశ్వరి ప్రసీద మమ. బోధాత్మికే బుధానాం హృదయాంబుజ చారురంగ నటనపరే భగవతి భవభంగకరీం భక్తిం భద్రార్థదే ప్రసీద మమ. వాగేశీ స్తవమీతి ఓం జపార్చనాహవన వృత్తిషు ప్రజవేత్ సతు విమలచిత్త వృత్తిం దేహాపది నిత్యశుద్ధయేత్ పదం. వారి భావస్రవంతి శ్రోతలను రసోర్మిలో మునకలు వేసేటట్లు చేసింది ఈ స్తోత్రము. భగవత్పాదాచార్యులు ప్రపంచ సారంలోనిది అన్నారు. పిదప ఆర్య దిశతిలో దుర్వాస మహర్షి ఎట్లు పరవశులై అమ్మవారి వర్ణన చేశారో వివరించారు. కంచి కామాక్షి గుడిలో శంకర భగవత్పాదుల సన్నిధికి దాదాపు ఎదురుగా ఒక విగ్రహం ఉందే చూశారా? అది ఎవరిది అని అడిగితే తామే అదుదాడి కారర్దు దాడేని చూపుతున్నట్లు అభినయం చేస్తూ అది దాడి గల ఆసామి దూర్వాసులది అని అరవలో అన్నారు.
ఇట్లు దేవీపరమైన స్తోత్రములలో స్వామికి ప్రియతరములైనవి మూక పంచతి, సౌందర్యలహరి, ఆర్యాద్విశతి. స్వాముల వారు అంటారు, వ్యక్తాన్ని సాధనంగా ఉంచుకుని అవ్యక్తాన్ని సాధించాలని. అదే అనుమానం. భగవంతుడు మనకు అవ్యక్తంగా ఉన్నాడు, వ్యక్తంగా ఉన్నది మన కంట ఎదుటిది మన గురుస్వరూపం. వెన్నను చేతిలో పట్టుకుని నేతిగా ప్రాకులాడేవారు ఉన్నారా? గురుభక్తి దైవభక్తి కన్నా గొప్పది. గురుభక్తి ఉన్నవాడికి శాంతికర భద్రకమే. మహాత్ముల ముందు మనం ఏది చదివినా మన శాంతి వెంటనే లభిస్తుంది. శాంతి గ్రంథాలయాల్లోనూ క్లబ్బుల్లోనూ లభించడం లేదు. మనస్సు గురుభక్తితో ఆర్ద్రం కావాలి. అప్పుడే సత్యఫలం. మొదట మహాత్ములను అన్వేషించాలి, వారి ముఖత ఉపదేశాలు వినాలి, దేనినైనా గురుముఖంగా నేర్చుకోవాలి. శివుడికి అప్పగిస్తే గురువు రక్షిస్తాడు, గురువుకు అప్పగిస్తే రక్షించే నాథుడు ఎవరు లేరు. ఆచార్య దేవోభవ అని శృతి చెబుతున్నది. అందుచేత ప్రత్యక్షంగా ఉన్న గురువు మూలకంగా పరోక్షంలో ఉన్న భగవంతుడు అద్వయమైన అపరోక్షానుభూతిలో అవగతమవుతాడు. అందులకే గీతాచార్యులు ప్రియోపి మే సత్యం తే ప్రతిజానే మన్మనాభవ మద్భక్తో భవ మధ్యాజీభవ మామే వైశ్యసి. నీకు సత్య ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీవు నాకు ప్రియుడివి, నీవు నా మయమైపో, నా భక్తుడు అయిపో, నన్నే పూజించు, నన్నే పొందగలవు అని ప్రేమతో బోధ చేస్తున్నారు. అందుచేత గురువు అంటే వేరు ఎవరో కాదు, సాక్షాత్ దక్షిణామూర్తి. ఎస్ సర్వోపరమే కాలే సర్వానాత్మ న్యుపసంహృత్య స్వాత్మానందే సుఖే మూలతే ప్రకాశతే వా స దేవ. స్వాత్మానందం ముదిత వందనం దక్షిణామూర్తి మీడే. స్వాత్మానంద ప్రకాశకుడైన దక్షిణామూర్తి మన గురువే. నమో భగవతే తుభ్యం వటమూల నివాసినే వాగీశాయ మహాజ్ఞానదాయినే మాయినే నమః. సంఘంలో మనం ఉండే దానివల్ల మనలో ప్రతి ఒక్కరూ మన పరిస్థితులు ఎట్లా ఉన్నా కష్టంలో ఉన్న వారికి మన చేతనైనంత ఉపకారం చేసేదానికి అలవాటు పడాలి అని స్వాముల వారు అంటారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడన. పుణ్యం అంటే పరోపకారమే, పాపం అంటే పరులకు పీడ కలిగించడమే. కొందరు ఎంత కష్టం వచ్చినా చెక్కు చెదరక గుండ్రాయి వలె యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాభి విచార్యతే అన్న గీతావాక్యాన్ని దృష్టాంతం వలె హర్షమర్ష మా భయోద్వేగముక్తులై కూర్చునే పట్టిమగలవారు ఉన్నారు. వారికి మనం చేయగలిగిందంటూ ఏమీ ఉండదు, ఒక్క నమస్కారం తప్ప. కానీ లోకంలో చాలామంది కొంచెం కష్టం వచ్చినా తలడిల్లిపోతారు. అట్టి అభాగ్య సోదరులకు మనం తాపశమనంగా 4 మాటలు ఉత్సాహంగా చెప్పగలిగే అలవాటు పడాలి. తన సహాయము దేవ సహాయము చేయాలి. భూతదయ అని వల్లె వేస్తే ప్రయోజనం లేదు, అది కార్యరూపంలో ఉండాలి. ఆ భూతదయ జీవకారుణ్య రూపంలో అవ్యక్తం కావాలి. ఈ కాలంలో ఆవుకు పిడికడు గడ్డి వేసే అలవాటు కూడా మనకు తప్పిపోయింది. లోకంలో ఉండేవారి కష్టాలన్నీ మనం పంచుకుని భాగస్వాములు అవడం అనేది సాధ్యం కాదు. అట్లా అని మనం ఊరుకోరాదు. స్వల్పమప్యస్య ధర్మస్యత్ర అయితే మహతో భూయాత్ అని స్వాముల వారు అంటారు. ఒక పాశ్చాత్యుడు స్వాముల వారిని ఉపాసన అంటే ఏమి అని అడిగాడు. స్వాముల వారు ధ్యానమేవ ఉపాసనం అని బదులిచ్చారు. సత్యమేమో ఒక్కటే, దానిలో మార్పు లేదు. అంతిమ సత్యమైన ఆ రూపము నిరాకారమైనది. కానీ మనము ఆ సత్యములకు ఏ రూపమును కల్పించుకుని ధ్యానం చేశామో ఆ మూర్తి వలన ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. రెండు చేతుల మూర్తిని ధ్యానిస్తే కలిగే ఫలితం ఒకటి, 8 చేతుల మూర్తిని ధ్యానిస్తే కలిగే ఫలితం ఒకటి. ఉపాసన విధానాన్ని శాస్త్రాలు తెలుపుతుంది. ఉపాసనల్లో వైవిధ్యం ఉన్న ప్రయోజనం ఒక్కటే.
శాస్త్రం ఎన్నో ఉపాసనలు చెప్పినవి, వారినన్నింటినీ అందరూ అనుసరించడం సాధ్యం కాదు, అవసరమూ లేదు. ఏదో మనకు ఇష్టమైంది, గురువు నిర్దేశించింది మనం చేయడానికి అలవాటు పడాలి. ఉపాసన వ్యక్తిగతం, సామూహికం కాదు. ఉపాసన క్రమానుగతంగా వచ్చినదో అంటే వంశాచారం అనుసరించి, గురువు ప్రసాదించిన దీక్షను అనుసరించియో ఉంటుంది. ధ్యానం వేరు, ఉపాసన వేరు. ఉపాసనలో మానసిక కర్మ ఉన్నది, జ్ఞానము మానసిక భూమికకు చేరినా అందులో కర్మ లేదు. ఒక విధిని అనుసరించి చేసేది కర్మ. జ్ఞానోదయం అయితే మనస్సు స్వరూప స్థితిలో నిలిచిపోయి ఏ విధిని అనుసరించదు. ఒకరు పాశ్చాత్య దేశాలకు మీరు ఇవ్వగలిగిన సందేశం ఏమని స్వాముల వారిని అడిగారు. మీరు చేసే పని ఏదైనా సరే దానికి ప్రేమ ముఖ్య కారణంగా ఉండాలి. కార్యం అంటే కర్తకు భిన్నులైన ఇతరులు ఉంటారు. ఏ కార్యమైనా సరే అది ప్రేమ కారణంగా ఉండాలి. ఒకప్పుడు మనం ఇతరులను హింసించవలసి వస్తుంది, యుద్ధములు చేయవలసి వస్తుంది. అప్పుడు కూడా మన హృదయాలలో ద్వేషభావం ఉండరాదు. ఈ కర్మ సంస్కార కారణంగా చేయబడుతున్నది, దీనిలో ద్వేషానికి తావులేదు అన్న భావంతో మనం చేసే ప్రతి కార్యంలోనూ ప్రేమ ఓతప్రాతం అయిపోతే ఎట్టిగడ్డు సమస్యలైనా మనం అవలీలగా సాధించగలమని స్వాముల వారు సందేశమిచ్చారు. స్వాముల వారు ఉపవాస కృషులు చాలా రోజులు నిరాహారంగానే ఉంటారు. లేకుంటే గుప్పిడి పేలాలు పాలలోనూ పెరుగులోనూ నానబెట్టి కొంత స్వీకరిస్తారు. రాత్రి త్రయంబులు బ్రహ్మక్షత్రియులకు ఉపవసింప జను తదధికము గాత్రస్థితి తప్పింపని మాత్రనైన మేలు. పౌర్ణమాస్య పూర్వపక్షాష్టమి చతుర్దశి ఉభయపక్షములలో షష్ఠి పంచమి సునిష్టమైన ఉపవాసం ఉన్న వివిధ శుభములు అని భారతం చెబుతున్నది. ఏకాదశి ఉపవాసం అందరికీ తెలిసిందే. ఉపవాస వ్రత సేవనము శరీరమునకు చిత్తమునకు పావనం, ఐహిక మహిమను దేవ నిలయము ఉపవాస విధిచే కలుగునని శాస్త్రము. మనం చేసే ప్రతి కార్యము ఈశ్వరార్పణము కావాలని స్వాముల వారు అంటారు. అహం కర్తేశ్వరాయ భృత్యవత్ కరోమీతి అనయాబుద్ధ్యా శంకరులు. ఈశ్వర ప్రేరితోహం కరోమీతి అనయాబుద్ధ్యా నీలకంఠ దీక్షితులు. మయి సర్వాణి కర్మాణి నాహంకరే కర్తేతి సన్యస్య స్వతంత్ర పరమేశ్వర ఏవ సర్వకర్త నాహంకశ్చిత్ ఇది నిశ్చిత్య అభినవగుప్తుడు. అందుచేత మనం చేసే ప్రతి కర్మయు ఈశ్వరార్పణ బుద్ధితో చేసి న్యస్తభోరులమైపోతే మనకు నిర్లిప్తత, అసంగత్వం తానుగా అలవడుతుందని స్వాముల వారు అంటారు. సుఖదుఖములు ఎప్పుడు మన సహచరులే. నీచేర్గచ్చ చుపరచ దశ చక్రనేమి క్రమేణ. చక్రం ఒక మారు పైకి వస్తుంది, ఆ భాగం మరలా అడుగు భాగానికి పోతుంది, మరలా పైకి వస్తుంది. సంసారము చక్రమే. చక్రవత్ పరివర్తైతే సుఖదుఖే నిరంతరం. సర్వము ఈశ్వర సంకల్పం అనుకున్నప్పుడు సుఖదుఖములు బాధింపవు. ఇక్కడితోటి ఈ యొక్క ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి.